శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ చక్కని రాజమార్గముండగా. రచన అరకపూడి కోడూరి కౌసల్యాదేవి గారు. మైథిలి, ఆహా, చాలా అందమైన పేరేనే. ఈ కొత్త పిట్ట ఈ ఏడు కొత్తగా వచ్చిందా గురు? కొత్తగా చేరింది. ఇంకా వివరాలేం తెలియవు. త్వరగా తెలుసుకోబోయి, మరి ఆలస్యం దేనికి? అందరికీ నాయకుడు ప్రసాద్ ఆజ్ఞాపించాడు. అన్ని జతల కళ్ళు తననే శ్రద్ధగా పరికిస్తుండగా ఎవ్వరినీ ఎటూ చూడకుండా హుందాగా నడిచిపోయింది మైథిలి. బాప్రే బాప్, ఏమి టీవీరా! ఇక్కడ ఇంతమంది వీరులం ఉండగా ఎటువంటి ప్రాణి లేనట్లే నడిచిపోయింది. కొంచెం ఇటు చూస్తే ఆవిడ సొమ్మేమైనా పోతుందా? సీతారాం గుండెలు బాదుకున్నాడు. ఎంత నిర్లక్ష్యం! ఇదేమిటో కొంచెం మనం ఈ కేసు హ్యాండిల్ చేయాల్సిందే, రామారావు అన్నాడు. ఆ మాట వేరే చెప్పటం ఎందుకోయి చవట. మన కన్ను పడితే అంతు చూడకుండా వదిలిందెప్పుడు? గర్వంగా మీసం మీద చెయ్యి వేసుకున్నాడు ప్రసాద్. కళాశాలలో డిగ్రీ కోర్సు ఆఖరి సంవత్సరంలో ఉన్న ఆ బృందాన్ని చూస్తే ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాల్కు కూడా భయమే. విద్యార్థుల మాట చెప్పనవసరం లేదు. బృందానికి నాయకుడైన ప్రసాద్ అంటే ఇక సింహస్వప్నమే. కోటీశ్వరుని కొడుకైన ప్రసాద్ ఆజ్ఞ లేకుండా విద్యార్థులు సమ్మెలు, గొడవలు ఆరంభించరు. అతడి అనుమతి లేకుండా విరమించరు. అతడు శ్రమపడి చదవకపోయినా ప్రథమ శ్రేణి మార్కులు అతన్ని వెతుక్కుంటూ వస్తాయి. మన కటాక్ష వీక్షణం లేందే ఇక్కడ లెక్చరర్స్ కూడా బ్రతకలేరనేది సాధ్యమైనంత త్వరలో తెలియజేయండోయ్. చిత్తం గురు. ఆశ్రిత కంఠాలన్నీ వినయంగా, ఉత్సాహంగా జవాబిచ్చాయి. సినిమాలు, హోటళ్లు, ఖరీదైన బట్టలు వగైరా సమస్త ఖర్చులు ఆ ఆశ్రిత బృందానికి ప్రసాదే భరిస్తాడు. తమ పాలిట కల్పతరువైన ప్రసాద్ ఆజ్ఞలను తూచ తప్పకుండా నిర్వహిస్తారు ఆ బృందంలో సభ్యులంతా. సదరు బృందంలో కేవలం విద్యార్థులే కాదు, విద్యార్థినులు కూడా ఉన్నారు. ఆ విద్యార్థినులలో ఒకరైన మేరీ ఇంట ఒక సాయంత్రం 6 గంటల సమయంలో పేకాట, చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ రోజంతా పరధ్యానంగా ఉన్నావేం ప్రసాద్? కుర్చీ చేతిపై కూర్చుని ప్రసాద్ భుజంపై చేయి వేసి గోముగా అడిగింది నవనాగరిక వేషధారణలో ఉన్న మేరీ. పరధ్యానంగా ఉన్న ప్రసాద్ నుండి సరైన సమాధానం లేదు. చెబ్దు మేరీ స్వరంలో లాలన, కనులలో లాలస. అతడి పెదవులకు సిగరెట్ అంటించి లైటర్ వెలిగిస్తూ మరలా అడిగింది కవ్వించుతున్న చూపులతో. మైథిలి తెలుసా? కలవరపాటును వ్యక్తీకరించకుండా జాగ్రత్త పడింది మేరీ. ఈ సంవత్సరమే చేరింది ఫస్ట్ ఇయర్లో. ఇంకా వివరాలు తెలియవు. ఆ మైథిలితో స్నేహం చెయ్యి. జేబులో నుండి తీసిన నోట్లు ఎన్నో కూడా చూసుకోకుండా మేరీ చేత ఉంచి టకటకా వెళ్ళిపోయాడు. క్రోధాసూయలతో తల పంకించింది మేరీ. అబ్బాయి గారు కొత్త పిట్టవేటలో ఉన్నారన్నమాట. అదేం బాగుంటుందోయ్, ముసలమ్మలాగా ఇంత పొడుగు జడ, అతి మామూలు చీరలును. దానిలో ఏం అట్రాక్షన్ కనిపించింది ఈ శోకులరాయుడికి? మరో బెల్బాటం గిరిజాల నల్లసుందరి అసహ్యాన్ని వెల్లడించింది. నీ కదంతా ఎందుకు? మన హీరో గారి ఆర్డర్ ప్రకారం ఆ పిల్లతో స్నేహం చేసి సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి మన కూటమిలో చేర్చు. ప్రసాద్కి గుడిభుజంగా వర్తించే గోపాల్ అన్నాడు. మైథిలి చాలా సౌందర్యవతి అని ఎదురు వాదించి మేరీ స్నేహం పోగొట్టుకోదలుచుకోలేదతను. చిత్తం మూతి విరుపుతో అన్నది మేరీ. ప్రసాద్ తనతో అమిత ప్రేమ నటిస్తూ కేవలం ఇటువంటి వ్యవహారాలకే ఒక పరికరంగా వాడుకుంటాడని ఆమెకు తెలుసు. అయినా వేరు దారి లేదు. నామకార్థం ఒక చిన్నది పెద్దది కాని ఫ్యాన్సీ షాపు నడుపుతున్నాడు మేరీ తండ్రి. ఆమె తల్లి ఎలిమెంటరీ స్కూల్ టీచర్. మేరీ తెలివి చాకచక్యాల వల్లనే ఆ షాపు ఎనమండుగురున్న కుటుంబము నడవడమే గాక అందరికీ మంచి చదువులు, దర్జా వేషాలు సమకూరుతున్నాయి. మేరీ స్నేహితులు ఆడామగ విచక్షణ లేకుండా ఎప్పుడైనా ఆమె ఇంటికి వెళ్ళి ఎంతసేపైనా ఉండొచ్చు. ప్రసాద్ వంటి బంగారు పిచ్చుకలు 2-3 ఉన్నాయి మేరీ చేతిలో. ఆ స్నేహ బృందం ఉన్నంతసేపు తాము ఇంటి ఛాయలకే పోకుండా ఏదో ఒక పనిమిషతో ఎక్కడికో పోతారు ఆ తల్లి తండ్రి. ఇటువంటి కుటుంబంలోని మేరీకి ప్రసాద్ వంటి యువకులతో స్నేహం తప్పనట్లే. ఇష్టమున్నా లేకున్నా వారి ఆజ్ఞలను శిరసావహించడం కూడా తప్పనిసరి. ఇటువంటివి అలవాటైపోయాయి ఆమెకు. ఈ కార్యసాధన మిషతో ప్రసాద్ నుండి ఎంత లబ్ధి, ఎన్ని రూపాలలో పొందవచ్చునో అంచనా వేసుకోసాగింది మేరీ. ఈ ఏడే చేరావనుకుంటాను నువ్వు కాలేజీలో? అతి స్నేహస్వరాన చనువు కల్పించుకుంటూ అడిగింది మేరీ మైథిలిని. అవును. ఒక్కసారి మేరీని ఎగాదిగా చూసి ముక్తసరిగా సమాధానం చెప్పింది మైథిలి. మరుక్షణంలో తిరిగి తాను చదువుతున్న పుస్తకంలో లీనమైపోయింది. అరే, ఆశ్చర్యం, చనువు కలబోసి మాట్లాడుతూ మైథిలి కుర్చీ ఎదుట
టేబుల్ మీదకెక్కి కూర్చుంది మేరీ. నిత్యం పుస్తకాలు పుస్తకాలు ఎప్పుడు చదివేనా? బోర్ కొట్టడం లేదు? మైథిలి విస్మయంగా చూసింది. చదువు కోసమేగా కాలేజీకి వస్తున్నాం. పక్కపక్క నవ్వింది మేరీ ఒళ్ళు కుదుపుకుంటూ. నీ వంటి వెర్రి అమ్మాయిని నేను చూడడం ఇదే ప్రథమం. మళ్ళీ నవ్వింది. మైథిలి ఏమీ మాట్లాడకపోయినా ఆమె చిరాకంతా ఆమె చూపులలో ప్రతిఫలించింది. అది మేరీ గమనించిన ఆమెలో అటువంటివి ఈషణ్మాత్రపు మార్పును కూడా కలిగించవు. ఎదుటివారు నుదుట ఉమిసినా చెప్పుదెబ్బ కొట్టినా తుడిచివేసుకుని నవ్వగలదు ఆమె. కార్యసానుకూలత కోసం ఎంతవరకు వచ్చింది పరిచయం అని ఆ సాయంత్రం అడిగిన ప్రసాద్కు ఏట్లో కలిసినట్లే ఉంది మా పరిచయం. అదెక్కడా? అదో హిమాలయ పర్వతం, దాన్ని కరిగించడం మాటలా అన్నది విసుగ్గా మేరీ. అలాగా తమాషాగా తల పంకించుతూ ఆశ్చర్యంగా చూశాడు ప్రసాద్. నిమ్మకు నీరెత్తినట్లున్న అతడి ఈ ధోరణి మరింత కోపకారణమైంది మేరీకి. అయినా నీకిలాంటి ముసలమ్మలు అప్పలమ్మలలో ఆకర్షణ ఏమిటో నాకు అర్థం కాదు విసుక్కుంది. జలసి నిర్లక్ష్యంగా నవ్వాడు సిగరెట్ వెలిగించుకుంటూ. దెబ్బతిన్నట్లు చూసింది మేరీ. ఇదిగో ప్రసాద్, ఇలాంటి మాటలంటే నేను ఊరుకోను. అదంటే నాకేం జలసి? ఆఫ్టర్ ఆల్ నూలుగుడ్డలు కాలినడక బ్రతికేగా. ఓయబ్బా! ప్రసాద్ కుడి భుజం రాధాకృష్ణ కలిగించుకున్నాడు. ఈ బంగారు పిచ్చుకే లేకుంటే మనమందరం ఎలా ఉందుమంటావు? మేరీ కోపంగా ఏదో అనబోయేంతలో ప్రసాద్ అసహనంగా అన్నాడు. స్టాప్ దిస్ నాన్సెన్స్. ఎందుకీ అనవసర దెబ్బలాటలు? సరే, ఆ సంగతి వదిలేయండి. ప్రసాద్ అలా అన్నాడంటే ఆ విషయం తాను స్వయంగా చేపట్టుతాడన్నమాట. అన్నట్టు మనం ఎక్కడికైనా ఎక్స్కర్షన్ వెళ్ళి చాలా రోజులైపోలేదు. ఈ దీపావళికి ఎటైనా వేసుకుందామేమిటి అన్నాడు పేకముక్కలు పంచుతూ. ఓకే గురు, తమరు ఆజ్ఞాపించటం మేము అంగీకరించడం అంతే. అన్ని కంఠాలు హుషారుగా అన్నాయి. అయితే చెప్పండి, ఎక్కడికి? తర్జన భర్జనల తర్వాత గోల్కొండ కోట చూడటానికి నిర్ణయం జరిగింది. మరి ఎవరెవరు వస్తారో? రాధాకృష్ణ ఈ అర్థంలేని ప్రశ్నకు చిరాగ్గా చూశాడు ప్రసాద్. ఏమిటా చచ్చు ప్రశ్న? అదే ఆ అమ్మాయి. ఓ చూద్దాం, ట్రై చేయి మేరీ. చిత్తం అయిష్టంగా హేళనా స్వరంతో ఒప్పుకున్నది మేరీ. దీపావళికి 2 రోజులు సెలవు వస్తున్నది. నీ ప్రోగ్రాం ఏమిటి? మేరీ ప్రశ్నకు అర్థం కానట్టు చూసింది మైథిలి. రెట్టించింది మేరీ. ఏముంది, కోర్స్ అంతా రివైజ్ చేసుకుంటాను ఒకసారి. ఎవరు మాత్రం స్టూడెంట్స్ ఏం చేస్తారు సెలవులు వస్తే? అదే పనిగా ఆపకుండా 5 నిమిషాలు నవ్వింది మేరీ. విస్మయంగా చూడడమే కానీ మైథిలికి ఏమీ అర్థం కాలేదు. నవ్వు ఆపిన తర్వాత, ఈ రోజుల్లో స్టూడెంట్కు చదువు ముఖ్యం కాదు అన్నది సీరియస్గా. పరీక్షల్లో కూడా ఏ విద్యార్థి చదవడం ఈనాడు. అందులో మా గ్రూప్ ఉన్నదే, అస్సలు చదవాల్సిన కష్టమే లేదనుకో. నీ గ్రూపు నా గ్రూపు ఒకటేగా. ఓ సబ్జెక్ట్స్ మాట కాదు నేననేది, మా స్నేహ బృందం అన్నమాట అంటూ మైథిలి ముఖ కవళికలను జాగ్రత్తగా పరీక్ష చేసాగింది. మైథిలి వదనంలో చెప్పదగ్గ మార్పులేం కనపడలేదు. మీరంతా ఏకసంతాగ్రాహులన్నమాట, నేనంత అదృష్టవంతురాల్ని కాదు అన్నది చిన్నగా నవ్వుతూ. పోన్లే, ఆ సంగతి వదిలేయి. కానీ నేనింతగా నీతో మాట్లాడుతుంటే అలా తూచి మాట్లాడతావేం? నేనంటే ఇష్టం లేదా? అరరే, అటువంటిదేం లేదు కంగారుగా అన్నది మైథిలి. కొత్త వారితో ఎక్కువ మాట్లాడలేను నేను. నువ్వు అలా దూరంగా ఉంటే ఎన్ని రోజులు సంవత్సరాలు గడిచినా అంతా కొత్తగానే ఉండిపోతారు. మరి పరిచయం చేసుకోవాలి, అలా మైల్డ్గా ఉండకూడదు. ఎంతమంది స్నేహితులుంటే అంత గొప్ప ఈ రోజుల్లో. మైథిలి మాట్లాడలేదు. నన్ను చూడు, నువ్వు మాట్లాడకపోయినా ఎలా పిలిచి వచ్చి స్నేహం చేస్తున్నానో అలా ఉండాలి యాక్టివ్గా. అన్నట్టు దీపావళికి అందరం గోల్కొండ ఫోర్ట్ అవి చూడటానికి వెళ్తున్నాం. నువ్వురా, అందరితో పరిచయం అవుతుంది చక్కగా. మైథిలి తలవాల్చుకొని మెల్లగా అన్నది. సారీ, నేను రాలేను. ఎందుకని? మా ఇంట్లో పంపించరు అటువంటి వాటికి. అంటే అదంతే, కాలేజీ నుంచి మామూలు టైంకి 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినా కోప్పడతారు మా నాన్న. ఇక పిక్నిక్లవి అసలు పేరెత్తడానికే వీల్లేదు. మనసులోని ఆశ్చర్యం పైకి కనిపించకుండా తేలిగ్గా తీసిపారేస్తున్న స్వరంతో అన్నది. చిచి, ఇంకా పెద్దాళ్ల అధికారంలో పడుండటమే. అందుకే అన్నారు పాపం నువ్వు పూర్తిగా పాతకాలపు దానివని. ఏ విప్లవకారిని విసుగ్గా విస్మయంగా చూసింది మైథిలి. ఏమిటి మేరీ? మైథిలి కూడా వస్తుందా? మేరీ స్నేహితురాండ్రు జయ గంగా వచ్చారు. ఎక్కడికి? మైథిలి అర్థం కాకడిగింది. దీపావళి 2 రోజులు సెలవు, సరదాగా పిక్నిక్ వేసుకున్నాం. స్పెషల్ బస్లో వెళ్ళి హైదరాబాద్ గోల్కొండ అవి చూస్తాం. నువ్వు రారాదు? జయ అంది. ఇదెక్కడ దావన్? గంగ హేళనగా నవ్వింది. మీ క్లాసు వాళ్ళు 5-6 వస్తున్నారు. ఇంతవరకు నీకు విషయం తెలియదా? మైథిలి తొణకలేదు, చిన్నబుచ్చుకోలేదు.
అవన్నీ ధనవంతుల సరదాలు, నాకు కాదు మామూలుగా అన్నది. గంగా మేరీ ముఖాముఖాలు చూసుకున్నారు. ఇదే అదనన్నట్లుగా గంగ మేరీకి కన్ను గీటింది. చూడు మైథిలి, డబ్బు గురించి నువ్వు విచారించొద్దు. ఆ విషయం నువ్వు మర్చిపో, మేం చూసుకుంటాం. గంగ కూడా డబ్బు కట్టలేదు, అంత మాత్రాన మేమందరం లేమో, వదులుకుంటామా? అర్థం కానట్లు విస్మయంగా చూసింది మైథిలి. 50 మంది కలిసి వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు ఇవ్వలేకపోతే ఏం మైథిలి? అంత మాత్రాన వదులుకుంటామా? అందరి ఖర్చు భరించగలవాళ్ళు చల్లగా ఉండాలే గాని అందరినీ పరిచయం చేస్తాగా, నువ్వు వచ్చేసేయ్. నిశ్చలంగా వింటున్న మైథిలి ముఖంలో ఈషన్ మాత్రం కూడా మార్పు లేదు. సారీ, ఇతరుల దయా ధర్మ భిక్షాలు నాకక్కర్లేదు, థ్యాంక్స్, వస్తాను మరి. నిలువుగుడ్లతో నిలబడిపోయిన గంగా మేరీల బృందాన్ని గమనించకుండానే చకచకా నడిచిపోయింది మైథిలి. ఇతరుల దయాధర్మ భిక్షాలు అక్కర్లేదు, ఒక్కో మాటనే ఒత్తి ఒత్తి పలుకుతూ అన్నాడు అభిమానం దెబ్బతిన్న ప్రసాద్. వివరాలు ఏమైనా తెలుసాయా అని అడిగాడు మరలా పరివారానంతటినీ కలియజూస్తూ. ఓ రెడీ, వివరాల పట్టిక. హనుమంతుడంతా విశ్వాసం ఒలిగించుతూ ఎదుటికి దూకి నిలబడ్డాడు గోపాలం. తండ్రి బట్టల కొట్టులో గుమాస్తా, అతగాడి కుచేల సంతానంలో మధ్యస్థురాలు ఈ మైథిలీదేవి. అన్న ఒక చిన్న హోటల్లో టీ కప్పులు కడగకపోయినా ఇంచుమించు అటువంటి ఉద్యోగమే చేస్తున్నాడు. శిథిలావస్థకు దగ్గరవుతున్న పెంకుటింటిలో నివాసం. కామ ఫుల్ స్టాప్ లేకుండా బడబడా చెప్పేసి చంద్రమండల యాత్ర చేసొచ్చినంత సగర్వంగా అందరి దేశ చూస్తూ కాలర్ సర్దుకున్నాడు గోపాలం. వింటున్న ప్రసాద్ సాలోచనగా తలపంకించాడు. ఎటువంటి వ్యాఖ్యానమూ లేకుండా అతడి చూపులు వేళ్ల మధ్య కాలిపోతున్న సిగరెట్ పైననే కేంద్రీకృతమై ఉన్నాయి. పేదవాడి కోపం పెదవికి చేటని అడుక్కు తినేవాళ్ల అభిమానాలు ఎన్నాళ్ళు నిలుస్తాయిలే. కిసుక్కున నవ్వింది మేరీ. ఆమె వదనంలో కోపం, అసూయ పోటీ పడుతున్నాయి. ఇంతకు నువ్వేమైనా ఆడేది పాడేది ఉన్నదా? అలా బుద్ధావతారంలాగా కూర్చుంటావా? ప్రసాద్పై తనకేదో ప్రత్యేక అధికారం ఉన్నట్లే చనువు ఒలికిస్తూ ఉంటుంది మేరీ. నువ్వు అలా పరధ్యానంగా కూర్చుంటే అసలు పిక్నిక్ రక్తే కట్టడం లేదు మాకు, చూడు అది కూడా అన్నది విసుక్కుంటున్నట్లుగా. అరే నాకేం పరధ్యానం, రా, ఎందుకలా గోల పెడతావు అంటూ పేకాటలో కలిశాడే కానీ ప్రసాద్ మనసు మాత్రం అక్కడ లేదని అందరూ గ్రహించారు. గురు, మన ప్రతాపం చూపించుదామేమిటి, పిట్ట దారిలోకొస్తుంది ఒక ఆశ్రిత పక్షి అడిగాడు. గుంబనంగా నవ్వాడు ప్రసాద్. రాకేం చేస్తుంది? కసి అంతా ఆటిన్ రాణిని విసరడంలో ప్రదర్శించింది మేరీ. ఆఫ్టర్ ఆల్ ఓ పేద గుమాస్తాగాడి కూతురు. నీ డబ్బుకు ఎవరు దాసోహం అవరు గనక అనవసరంగా మా మతులు చెడగొట్టక చక్కగా గడుపు. నువ్వెంతసేపు మరో ధోరణిలో ఉంటే మా మతులు పోయి చేస్తున్నాం. అవును గాని ఈ కొత్త స్నేహితురాలు వలలో పడ్డాక మాకు ఉద్వాసన చెప్పవు కదా గురు, శోకాన్ని అభినయించాడు ఒకతను. నలుగురు కోరస్ అందుకున్నారు. ఏడిసారి గాని నోళ్లు మూసుకోండి, హుందాగా నవ్వేస్తూ అన్నాడు ప్రసాద్. ఎవరెవరు తమ ధాటికి హడలిపోయి తమ ఆధిక్యాన్ని అంగీకరించి కాళ్లబేరానికి వచ్చారో, ఎందరు అమ్మాయిలు తన పీడ భరించలేక చదువులు మానుకొని పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారో, ఎందరు లెక్చరర్సు తమ బృందాన్ని ఏమీ అనకుండా ప్రాణాలు అరచేత పెట్టుకుని బ్రతుకుతున్నారో గర్వంగా చెప్పుకున్నారు చాలాసేపు. గురు గురు తేలికుట్టినట్లే ఉలికిపడిన స్నేహితుడి దశ ఏమిటన్నట్లు చూశాడు. అదిగదిగో ఆ వెళ్తున్న సింగారి మైథిలి కాదు? ఓ ఉత్సాహంగా ఈలవేశాడు. అవునరా, చూపించుదామేమిటి మన తడాకా, చలో వేరే అడగాలా? ఒక చేతిలో పుస్తకాలు, మరో చేతిలో కూరల సంచితో నెమ్మదిగా నడుస్తున్న మైథిలి తన పక్కనే ఆగిన కారును, అందు అస్పష్టంగా కనిపిస్తున్న ఆకారాలను చూసి నిర్విణ్ణురాలైంది. చీకటి పడబోతోంది. రాస్తా నిర్మానుష్యంగా లేకున్నా ఎవరి దారిన వారు పోతున్నారు. ఏం జరిగితే మాత్రం ఎవరికి కావాలి, ఎవరు పట్టించుకుంటారు? ఆ ఆలోచనతోనే మైథిలి గుండె ఆగినట్లయింది. మైథిలి, ఎన్నో ఏళ్ల పరిచయము, మరెంతో స్నేహము ఉన్నట్లుగా సంబోధిస్తూ కారు దిగి నిలబడ్డాడు ప్రసాద్. ముచ్చెమటలు కమ్మిన మైథిలికి తలెత్తడమే భారంగా ఉంది. ఇలా ఎక్కడికి ఒంటరిగా? అతి ఆప్యాయంగా పలకరించాడు. కారులో ఉన్న తక్కిన ఘటాలు హేళనగా చూస్తున్నాయి. ఇటేనండి మా ఇల్లు, ఎలాగో సమాధానం చెప్పింది. మృదుస్వరంతో ఇచ్చిన ఆ సమాధానం ప్రసాద్ని ఆశ్చర్యపరిచింది. ఆనందం కూడా కలిగింది. నీకెందుకు, నీ దారిన నువ్వు పో, లేకుంటే అల్లరి చేయగలను, ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేస్తాను వగైరా పెంకెమాటలు వినరావడము, వాగ్యుద్ధము తథ్యమని ఊహిస్తూ అటువంటి సన్నివేశం కొరకు తయారై వచ్చాడతను. నాకు కాకపోతే ఈ పట్టణంలో అమ్మాయిలా ఆజాపజా కావలసిన మొనగాడు ఇంకెవడున్నాడు? నీ తలదెదుగుడు తగ్గించగల తడాకా నాలో ఉంది, ఖబర్దార్ అని కాలరు సవరించుకొని ఈల వేయడానికి అసలు అవకాశమే ఇయ్యలేదు ఈ అమ్మాయి.
అందువల్లనే ప్రసాద్ ఆలోచనలో పడ్డాడు కర్తవ్యం కొరకు. అబ్బే, తెలిసిన వారు కదా, ఒక్కరే శ్రమపడుతున్నారు చేతిలో బరువుతో, పోనీ మా కారులో దిగబెడదామని. తన స్వరం తనకే ఆశ్చర్యం కొలిపింది ప్రసాద్కు. అవును, అతడింత సరళంగా ఏ అమ్మాయితోనూ అంతకు పూర్వం మాట్లాడలేదు మరి. థ్యాంక్స్ అండి, కానీ మీకెందుకు అంత శ్రమ? నాకు అలవాటే ఇలా పనులు చేసుకోవడం. అదిగో ఆ పక్క వీధి దుకాణంలో మా నాన్న ఉంటారు, అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. సెలవండి మరి, చాలా థ్యాంక్స్. రెండు చేతులు ఎత్తి నమస్కరించి తన దారిన సాగిపోయింది. నివ్వెరపాటుతో నిలబడిపోయాడు ప్రసాద్. అమ్మాయిలు తనను తన బృందాన్ని చూసి బెదిరి పారిపోవడం రివాజు. కొంత గుండె ధైర్యం ఉన్నవాళ్లు పెంకిగా తిట్టి మరలా తిట్టించుకోవడం, ఆ పైన మేస్టార్లకు ఫిర్యాదులు చేసి గొడవ చేయడం కద్దు. మేరీ వంటి వాళ్ల వెంట అయితే తాను పడవలసిన పనే లేదు. మేరీ, గంగా వగైరా యువతులందరూ తమంత తామే తన చుట్టూ తిరిగి వెకిలిన గువ్వులు వెర్రి హొయలు ప్రదర్శించి తాను కన్నెత్తి చూస్తేనే చాలన్నట్లు ప్రవర్తించి ప్రస్తుతం తన వద్ద పెంపుడు కుక్కల వలె ఉన్నారు. ఈ పై 3 రకాలలో ఏ రకానికి చెందకుండా కనపడిన మైథిలి అతని మెదడులో అప్పటికప్పుడు ఓ పెద్ద సమస్యగా పెరిగిపోయింది. ఒక ఆడపిల్ల అంత సగౌరవంగా తనకు నమస్కరించడం జీవితంలో ప్రథమంగా జరిగింది. అంత సున్నితంగా మాట్లాడడం, తన చేత సరసంగా మాట్లాడింపజేసి తన వక్రబుద్ధిని తాత్కాలికంగా మరపింపచేయడము ప్రథమంగానే జరిగింది. గురు, మహామహా మొండిఘటాలనే దారికి తెచ్చిన వీరుడవు, ఈ అతి మామూలు పిల్ల ముందు అలా ఐసైపోయావేం అంటూ సగం హేళనగానూ, ఆ అమ్మాయిని రకరకాలుగా ఏడ్పించే సదవకాశం కలగనందుకు కొంత నిరుత్సాహంగానూ అడుగుతున్న మిత్రబృందానికి ప్రసాద్ ఏమీ సమాధానం చెప్పలేదు. మైథిలి మనసులో చెలరేగిన ఆశ్చర్య భావాలు కూడా తక్కువేమీ కాదు. ప్రసాద్ గురించి చాలా విన్నది. కళాశాలలో అడుగిడిన ఈ 2 నెలల్లోనే ఒక తరహా ఆడపిల్లలకి అతడంటే సింహస్వప్నం. రౌడీ, పొగరబోతు, డబ్బుతో కళ్ళు కప్పుకుపోయిన పశువు ఇత్యాది పదాలే వినిపిస్తాయి వారి మాటల్లో. ప్రసాద్ నామానికి పర్యాయ పదాలుగా. మేరీ బృందానికి మాత్రమే అతడు ఇంద్రుడు, చంద్రుడు, బీదల పాలిట కామధేనువు. అయినింటి ఏ ఆడపిల్ల మాత్రం అతడి గురించి మంచిగా చెప్పదు, సజావుగా మాట్లాడదు. అందుకే అతడు పలకరించగానే తాను అంతలా బెదిరిపోయి వణికిపోయింది. కానీ పాపం చాలా మన్ననగా మర్యాదగా మాట్లాడాడు. ఏమో, కొందరికి అనవసరంగా చెడ్డ పేరు వస్తుంది పాపం. అయినా నాకెందుకీ అనవసర తలపోతలు? నన్నైతే సాధిస్తావే కానీ నువ్వెందుకు ధైర్యం చేయలేకపోయావు మరి? నువ్వెంత, నీ కారెంత అన్నట్లుగా తృణీకరించి వెళ్ళిపోయిందటగా నిన్ను నీ ఆరాధ్య దేవత. మేరీ విసిరిన సవాల్కు పౌరుషంగా తలెత్తాడు ప్రసాద్. అతన్ని కవ్వించాలనే మేరీ ఉద్దేశం కూడా. పరువు లేకుండా పర దయాధర్మాలపై ఆధారపడి బ్రతుకుతున్న ఆమెకు నీతి నియమాల మధ్య గౌరవంగా జీవించే వారిపై ఎనలేని ఈర్ష్యగా ఉంటుంది. అటువంటి వారికి ఎవరికైనా గౌరవభంగం కలిగిన నాడు ఆమె పండగే చేసుకుంటుంది. ఆ రోజు పిక్నిక్ ప్రోగ్రాంకి రమ్మంటే రాలేనన్నది. ఈరోజు మాతో సినిమాకి వస్తావా అని అడిగితే నాకు అటువంటి తిరుగుళ్ళకి పర్మిషన్ లేదు, మా నాన్న చీరి ఎండేస్తారు అన్నది నిర్మోహమాటంగా. అదే మహాపతివ్రత రోషంగా బుసలు కొట్టింది. ఈ ఆదివారం నీతో సినిమాకి తీసుకురా, చూస్తాను ప్రతాపం అని కూడా అన్నది. సరే చూద్దురు గాని అన్నాడు ప్రసాద్ తలెగరేసి. మిత్రులందరి నడుమ చేతగానివాడు అనిపించుకోవటం అతడికి ఇంతకాలపు పేరు ప్రతిష్టలకి అవమానం కాదు. తలొంచుకుని రోడ్డుకు ఒక పక్కగా నడుస్తున్న మైథిలి వెనక నుంచి తన పేరుతో సన్నగా ఎవరో సంబోధించినట్లు వినిపించి తిరిగి చూసింది. ప్రసాదు, అతడి స్నేహితులిద్దరూ ఒక దుకాణం వద్ద నిలబడి ఉన్నారు, ఏదో బేరమాడుతూ. కానీ ఎవ్వరూ ఇటు చూడటం లేదు. వారసలు మైథిలిని గమనించినట్లే లేదు. నా భ్రమ అయి ఉంటుందనుకుంటూ వెనుదిరిగిన మైథిలికి మరలా అలాగే వినిపించింది వెన్నంటి ఈలలు. గ్రహించింది మైథిలి. ఈనాడు తప్పక తన భరతం పట్టాలనే ప్రసాద్ నిర్ణయించుకున్నాడన్నమాట. ఏది దారి? గబగబా అడుగులు వేయసాగింది అదిరే గుండెలతో. నిన్న తనకు కొద్ది దూరంలో కూర్చొని తనకు వినిపించేలా మేరీ, గంగా, జయ వగైరా మేళమంతా ప్రసాద్ స్తోత్రగానం చేస్తుంటే విన్నది. కొందరు అమ్మాయిలు ప్రసాద్కు భయపడి చదువు మానుకొని పెళ్లిళ్ళు చేసుకొని పారిపోయారట. కొందరికి పెళ్లిళ్ళు కూడా కాకుండా ప్రసాద్ శాయశక్తులా కృషి చేసి అడ్డుపడుతున్నాడట. ఇటు చదువుకు అటు పెళ్లికి కూడా చెడి ఏడుస్తున్నారట ఇళ్లల్లో మగ్గుతూ. ఇదంతా ప్రసాద్ ఆదేశానుసారం తనకు బుద్ధిపూర్వకంగానే వినిపించిన పరోక్షమైన హెచ్చరిక కాదు కదా. ఈరోజు ప్రసాద్ని ఏం సమకట్టాడో. మైథిలి భయపడిన భయంకర క్షణం ఆసన్నమవ్వనే అయింది. ప్రసాద్ స్వరం సరళంగానే పలికిన మైథిలికి పిడుగుపాట్లా తోచి మేను కంపింపసాగింది. భయంతో నడక ఆగిపోయి నిలబడిపోయింది. ఆమె కనులలోని
భయకంపన గమనించిన ప్రసాద్ గర్వంగా నవ్వుకున్నా నిర్మలంగా వెకిలితనం ఏమాత్రమూ లేని చక్కటి గౌరవ తరహాలో కనిపిస్తున్న మైథిలిని చూడగానే అతడిలోని అల్లరి స్వభావం అణిగిపోతున్నది. పొగరుబోతు భావాలు తలదించుకున్నాయి. ముందు ముందుండి ఆలోచించి పెట్టుకున్న మాటలు పథకము వీగిపోతున్నాయి. మొన్న అలాగే జరిగింది, నేడు అలాగే జరిగింది. రోజు ఈ టైంలో ఎక్కడి నుండి వస్తుంటారు? చేతిలో ఆ పెద్ద సంచి. అల్లరివాటంగా లేని ఆ ప్రశ్న మైథిలి గుండెదడను తగ్గించింది. కాలేజీ టైం తర్వాత 3 ఏళ్లలో ట్యూషన్స్ చెప్తాను. అప్పుడప్పుడు ఆ ఇళ్లవారు తమకు కలిగినవి పళ్ళో కూరలో ఇస్తుంటారు. పాపం చాలా శ్రమ పడతారన్నమాట మీరు. బీదవాళ్లం, నేనే కాదు మా ఇంట ప్రతి ఒక్కరూ తమ తమ శక్తి మేరకు శ్రమ పడతారు. ఈ ఇష్టగోష్ఠి అయిష్టంగా ఉన్నట్లు సూచనగా వెనక ఉన్న ప్రసాద్ స్నేహితులు సకిలింపులు వినివచ్చాయి. అప్పుడు ప్రసాద్కి కర్తవ్యం స్ఫురణకొచ్చింది. బీదవాళ్లం అనుకుంటూ కూర్చోకుండా ఐశ్వర్యం అందుకోవటానికి ప్రయత్నించరాదా అని చమత్కరించాలనుకున్నాడు. కానీ అనలేకపోయాడు. వెళ్తానండి, మా నాన్నకు జ్వరంగా ఉంది అన్నది మైథిలి ఆతృతను వ్యక్తీకరిస్తూ. అయ్యో చెప్పరేం మరి, ఇంటి వరకు ఒక్కరే వెళ్ళాలిగా, చేతిలో ఈ బరువుతో నడవండి, ఇంటి వద్ద దిగిపెడతాను మా కార్లో. ప్లీజ్, చాలా థ్యాంక్స్. ఒక్కతను ఈ నిర్జన మార్గంలో భయపడుతూ నడుస్తుంటే మీరు ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు. తల తిరిగినట్లే అనిపించింది ప్రసాద్కు. ఆమె తన సహాయాన్ని ఆనందంగా అంగీకరించింది. ఆహా, ఏమి సుదినం, రండి, అదిగో కారు ఆ దుకాణం దగ్గరున్నది. అతడు ముందు గబగబా నడిచాడు కారొద్దకు. మైథిలి మెల్లగా అనుసరించింది. విషయం విన్న స్నేహితులు ఆనందం ప్రకటించారు. కంగ్రాట్స్, మేం సెలవు తీసుకుంటాం మరి అని కారు దిగిపోయారు. ఒరేయ్, ఇంటికి తీసుకువెళ్ళి ఏ అన్న చేతనో తండ్రి చేతనో పాఠం నేర్పించగలదేమో, జాగ్రత్త, ఒకతను హెచ్చరించాడు ప్రసాద్ని. ప్రసాద్ పౌరుషంగా అన్నాడు. నోర్ముయ్యరా చవట, నేనెవర్ని? పట్టణంలోకెల్లా ధనవంతులైన రావుగారి ఏకైక పుత్రుణ్ణి. పేరు వింటూనే ప్రతివాళ్లు గడగడ వణికేట్లు చేయగల ప్రసాద్ని. స్నేహితులు తమ దారిన వెళ్ళిపోయారు. ఈ గుడగుడలు గూడుపుటాణి ఏమిటో అర్థం కాక బెదురుతూ సంకోచంగా అల్లంత దూరాన నిలబడిపోయిన మైథిలిని సాదరంగా రండి అని పిలుస్తూ ఫ్రంట్ డోర్ తీశాడు ప్రసాద్. వెనక కూర్చుంటాలేండి, బిడియంగా అన్నది. మీ ఇష్టం. ఏమిటి బొత్తిగా మౌనంగా కూర్చున్నారు? ఏదైనా మాట్లాడండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు, నా దుస్తులు, ఈ నా చేతి సంచి, వీటి మురికి వల్ల తళతళలాడే కారు సీట్లు మాసిపోతాయేమోనని భయంగా ఉంది. తన తాహతును అంత స్పష్టంగా అంగీకరించిన ఆమె నిజాయితీని లోలోన మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ప్రసాదు. పాపం, కాలేజీ నుంచి వస్తూనే ట్యూషన్స్ చెప్పేయడం అలసటగా ఉండదా? మాటల్లోకి దింపాడు. లేదులేండి, అలవాటైపోయింది. మా నాన్న ఒక బట్టల కొట్టులో గుమాస్తా, మా అన్న ఒక హోటల్లో మేనేజర్కు కాస్త సహాయంగా ఉండే చిన్న పని చేస్తున్నాడు. చదువుకుంటున్న తమ్ముళ్ళిద్దరున్నారు. అంచేత నేను కూడా చేతనైనంత కుటుంబానికి సహాయం చెయ్యాలని 2 ట్యూషన్స్ చెప్తున్నాను. నెలకి 60 వస్తాయి. ఐసీ అంటూ ఆ తర్వాత మాటల కోసం ఆలోచించసాగాడు. ఇటువంటి ఏకాంతం దొరకగానే వసపిట్టల్లాగా వాగుడు, తనను ఆకర్షించటానికి వశపరుచుకోవటానికి అసలే చౌకబారుగా ఉండే వస్త్రధారణ మరింత హీనంగా మార్చుకోవడము, వెకిలి హొయలు ఒలికించడము చేస్తారు చాలామంది యువతులు. కానీ ఈమె గువ్వలాగా ముడుచుకుపోయి కూర్చుంది. మాట్లాడిన 2 మాటలు చాలా పొందికగా, మన్నన గౌరవాలు ఉట్టిపడేటట్లు మాట్లాడుతోంది. అల్లరి రకాలను అవలీలగా మచ్చిక చేసుకోవచ్చు. అతి సవ్యంగా, సరళంగా, హుందాగా ఉండే వాళ్లతోనే చిక్కంతా. ఇటండి ఈ సందులో. మైథిలి దారి సూచించిన ప్రకారం శిథిలావస్థకు కొద్దిగా పూర్వస్థితిలో ఉన్న పెంకుటింటి ముందు ఆగింది కారు. ఇల్లు చిన్నదే. ఆ వీధి అంతా ఇంచుమించు అటువంటి కొంపలతోనే నిండి ఉంది. ఇళ్ళగలమ్మాయిలు గుమ్మాల కానుకునే మురుగు కాల్వ ప్రవహిస్తోంది. ఆ వీధిలోని ప్రతి ఇల్లు, ప్రతి సందు అతనికి పరిచయమే అయినా ఈరోజు మాత్రం ప్రసాద్ మనసులో ఏమిటో కొత్త తరహా ఆలోచనలు వస్తున్నాయి. రండి లోపలికి, తాను ముందు దారి తీస్తూ అన్నది మైథిలి. అక్కయ్య కారులో వచ్చింది, భలే భలే అంటూ లోనుండి 2 మాసిన బట్టలు పిల్లలు బయటికొచ్చారు. దైవం దిగివస్తే చూసినట్లుగా చూస్తున్నారు వాళ్ళు ప్రసాద్ను, అతడి వాహనాన్ని. నేను వెళ్తానులేండి, మొహమాటంగా అన్నాడు ప్రసాద్. 2 నిమిషాలు కూర్చొని వెళ్ళండి, వీధిలో నుండే వెళ్ళిపోతారా మరీను అర్థింపుగా అన్నది మైథిలి. సంతోషంగా ఆమెను అనుసరించాడు ప్రసాద్, లోపల తరహాలుగా ఆలోచిస్తూ. ఇంత చనువుగా లోనికి రమ్మంటున్నదంటే ఘటికురాలే, పెద్దవాళ్ళు ఏమీ అనరన్న మాటేగా. ఇన్ని రోజులు నాటకాలు కేవలం బెట్టుసరి అన్నమాట.
అన్నయ్య ఇంకా రాలేదా తమ్ముళ్ళని అడిగింది మైథిలి. లేదు, మాకు ఆకలిగా ఉంది, నాన్న అలాగే పడుకుని ఉన్నారు బిక్కముఖాలతో చెప్పారు వాళ్ళు. వచ్చేశానుగా, అన్నం వండుతాను కానీ ఈ సంచిలో పళ్ళున్నాయి, తీసుకొని తినండి. వాళ్ళు ఆశగా సంచి మీద పడి వస్తువులు బయటికి లాగి తినసాగారు. వచ్చావా మూలుగుతున్న తండ్రి కంఠం వినిపించింది పక్క గదిలో నుండి. ఇంత ఆలస్యంగానా ఆడపిల్ల ఇల్లు చేరడం? ఎన్నిసార్లు చెప్పాను నీకు? శక్తినంతటినీ కూడదీసుకొని అరుస్తున్నాడు వృద్ధుడు. ఏం చెయ్యను నాన్న, ట్యూషన్స్ చెప్పే చోట ఆలస్యమైపోయింది. వాళ్ల చేత ఓపికగా అన్నీ చదివించకపోతే మరో టీచర్ని పెట్టుకుంటారు అనునయంగా సమాధానమిస్తోంది మైథిలి. ఇంతకు నా కర్మ, పెళ్లి కావలసిన ఆడపిల్ల కూడా శ్రమపడవలసి వస్తోంది ఈ దిక్కుమాలిన సంసారం కోసం. నుదురు కొట్టుకుంటున్న అతడి చేతులను పట్టుకున్నది మైథిలి. ఏమిటి నాన్న రోజు ఇది? అన్నయ్య మీరు శ్రమపడ్డట్లే నేను పడుతున్నాను. కనీసం నా చదువు ఖర్చు కొట్టుకుపోతోంది నా ట్యూషన్స్తో, అంతే. మీకేం చేయగలుగుతున్నాను? ఈరోజు ఎలా ఉంది? జ్వరం రాలేదుగా? రాలేదమ్మా, చాలా ఆకలిగా ఉంది. పావుగంటలో వండి పెట్టేస్తాను. ఒరే గోపి, 2 బత్తాయి పళ్ళు ఒలిచిపెట్టు నాన్నకు. తమ్ముడిని తండ్రి వద్ద కూర్చోబెట్టి తలుపు జేర్లవేసి బయటకొచ్చింది మైథిలి. ఎదుటి గది, వంటగది, పక్క గది అంటూ నామకార్థమే గాని అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. గుమ్మం వద్దనే నిలబడి చూస్తున్న ప్రసాద్కి, నాన్న, అక్క పెద్ద కారులో వచ్చింది తెలుసా? గోపి సంబరంగా చెప్తున్న వార్తతో ఇల్లు ప్రతిధ్వనించింది. ఆ వెనువెంటనే మరింత బిగ్గరగా వినవచ్చింది ఆ ముసలాయన గొంతు. మైథిలి. ఏ నాన్న? చేరవేసిన తలుపు తోసుకుని మరలా లోపలికి వెళ్ళి అడిగింది మైథిలి. ఎవరిదో కారులో వచ్చావట? ఏమిటి వేషాలు? నిప్పులు రాల్చే కళ్ళతో అడుగుతున్నాడు. పొద్దుపోయిందని డాక్టర్ గారి భార్య వారి కారులో పంపారు దయతల్చి. వాళ్ళ అమ్మాయిలకి బాగా చదువు చెప్తున్నానని ఆవిడకి అభిమానం నేనంటే. ఈ అబద్ధమాడుతూ ఒక్కసారి ప్రసాద్ వంక చూసింది. అతడు అపరాధిలా తలవాల్చుకున్నాడు. వాళ్ళ కార్లు మేడలు వాళ్లకే ఉండని, మన హద్దుల్లో మనం ఉండాలి. మనకున్న ధనం మానమర్యాదలే. అవి లేనినాడు గుప్పెడు ఎలుకల మందే గతి కుటుంబం అందరికీ. తెలిసిందా? తెలుసు నాన్న, తలవాల్చుకొని మెల్లగా అన్నది. కార్లు మేడలు చూసి వలలో వేసుకోవడమే కొందరికి వచ్చిన విద్య. మన జాగ్రత్తలో మనం ఉండాలి. పోనీ ట్యూషన్స్ మానేయి, కానీ ఇంటికి ఆలస్యంగా రాకు. నువ్వు ఇల్లు చేరే వరకు నాకు మతి ఉండదు. అలాగే, రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం జరిగిందని జ్వరంతో అంత అలసిపోయి మాట్లాడడం? వంట చేస్తాను, ఆలస్యమైపోతోంది. తిరిగి తలుపులు మూసి బయటకొచ్చింది. శిలాప్రతిమలా నిలబడి చూస్తున్న ప్రసాద్ వద్దకొచ్చింది మైథిలి మెల్లగా. మీ వంటి వారు కూర్చోమని మర్యాద చేయగల శక్తి తాహతూ లేని బీదవాళ్లం. ఇటువంటి చోట మీకు మతిపోతుంది, వెళ్ళిరండి అన్నది 2 చేతులు జోడిస్తూ. రేపొక్కసారి ఒక 10 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇయ్యండి అన్నది తిరిగి అర్తింపుగా. తన చెవులను తానే నమ్మలేకపోయాడు ప్రసాద్. 9ంటికే వచ్చేయండి రేపు కాలేజీకి. సైన్స్ ల్యాబొరేటరీ పక్కన మీకోసం ఎదురు చూస్తుంటాను ఆనందంగా వెళ్ళిపోయాడు ప్రసాద్. కానీ అతడి మనస్సులో ఏమిటో ముళ్ళు గుచ్చుకున్నట్లుంది ఈనాడు. బీదరికం చాలా ఘోరంగా ఉంటుందని చదవటము, చిత్రాలలో చూడడమే కానీ ఎప్పుడూ అంత సన్నిహితంగా పరికించడం జరగలేదు. ఈనాడు మైథిలి కారణంగా ఆ దరిద్ర స్థితిని కళ్ళారా చూడడం జరిగింది. అబ్బా, ఎలా ఉన్నాయి ఆ ఇల్లు, ఆ పరిసరాలు! ఇంట చూడటానికి ఏ వస్తువు కనిపించలేదు. చదువుకుంటోంది, ట్యూషన్స్ చెప్తోంది, ఆ తర్వాత ఇంటి చాకిరీ చేస్తోంది. ఎంత శ్రమజీవి అయినా తండ్రి చేత చివాట్లు తిన్నది పాపం నా కారణంగా. నా గురించి అబద్ధం కూడా ఆడింది. ఎంతటి సహనం! మైథిలి వంటి ఆడపిల్లను నేను ఇంతవరకు కలుసుకోలేదనేది యథార్థం. దరిద్రమున్న తావున నిలబడి కంటితో చూడడమే నాకు కష్టమనిపించింది. మరి ఆ హైన్యాన్ని సహించడం ఎంతటి ఓర్పుకు, బుద్ధికి నిదర్శనం! ఆమె కుటుంబము ఆ దారిద్ర్యాన్నే అనుభవిస్తున్నారు. కానీ దాని నుండి పారిపోవడానికి అడ్డదారులు వెతకడం లేదు. అయితే రేపు మైథిలి నాతో ఏం మాట్లాడుతుంది? ఈ దరిద్రం నుండి దూరంగా తీసుకుపోమంటుందా? ఎదురు చూసిన క్షణం ఆసన్నమైంది. దూరంగా నడిచొస్తున్న మైథిలిని చూసి ఉత్సాహంగా ఈల వేయలేకపోయాడు ప్రసాద్. ఎందుకో గుండె వేగంగా స్పందించసాగింది. ఇదొక కొత్త అనుభవం అతడికి. రండి అలా కూర్చొని మాట్లాడుకుందాం ఆ మెట్టు కింద అన్నాడు. వద్దండి, పెద్ద మాటలేమున్నాయని కానీ నిన్న మా ఇంటి పరిస్థితి చూశారు కదా. మా నాన్నకు మేము 5గురం సంతానం. ప్రస్తుతం 4గురిమే. ఆ కుటుంబానికి నేనే ఆడదిక్కును. మీ అమ్మగారు ఏడాది క్రితం మరణించింది. ఎంఏ చదివిన మా పెద్దన్న మరో జాతి యువతి ప్రేమలో పడి మా నాన్నగారు వివాహానికి అంగీకరించని కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బెంగతోనే మా అమ్మ గతించింది. ఇక ఆ ఊళ్ళో బ్రతకలేక ఇక్కడికి వచ్చాం. ఈ 7 ఇది ఎందుకు చెప్పానంటే, పరువు అనే పదం మా కుటుంబం ఎంత సన్నిహితులో మీకు తెలియాలని.
ఉలికిపాటుతో చూశాడు ప్రసాద్. ప్రసాద్ గారు గంభీరంగా సంబోధించింది. మీకు ఎందరో గొప్ప గొప్ప స్నేహితురాళ్ళున్నారు, ఇంకా దొరుకుతారు. మరి నా వంటి సాధారణరాలి స్నేహం మీరెందుకు కోరుతున్నారో నాకు తెలియదు. మీ స్నేహం తృణీకరించితే, మీ మాటకు దాసోహమనకపోతే ఈ ఊళ్ళో ఆడది బ్రతకలేదని, ఎన్నో అనర్థాలు కలుగుతాయని మీ స్నేహితురాలు మేరీ నన్ను చాలాసార్లు హెచ్చరించింది. లేదే, నేనదేమీ ఎరగనే, కంగారుగా అన్నాడు ప్రసాద్. మైథిలి తన మాటలు పొడిగించింది. అవును, నేను మాత్రం ఆ మాటలు నమ్మలేదు. కారణం, మీరు నాతో ఎప్పుడు మాట్లాడినా ఎంతో మన్ననగా, మర్యాదగా, సానుభూతిగానే మాట్లాడడం నేను గమనించాను. మీపై నాకెటువంటి అపోహ లేదు. లోకుల మాటలు నేను నమ్మడం లేదు. థ్యాంక్స్. మీరెంతో ధనవంతులని, మీరు నడిపే సంస్థలలో మా వంటివారు వేలాది మంది బ్రతుకుతున్నారని కూడా విని ఉన్నాను. అందరికీ బ్రతుకు తెరువు చూపించిన మీరు మా వంటివారు బ్రతుకులలో నిప్పులు పొయ్యరనే నమ్మకంతోనే నిన్న ధైర్యంగా మీ కారులో కూర్చొని మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి నా పరిస్థితిని చూపాను. మీరు సహృదయంతో నన్ను పలకరించి ఉండొచ్చు, సానుభూతితో. కానీ అంతటి అర్హత నాకు లేదు. ఈ సంఘోద్ధారకులంతా ఏదైనా చక్కటి కథ అల్లి ప్రచారం చేశారంటే మా కుటుంబం అందరికీ ఆ ఎలుకల మందు తిని చావాల్సిన రోజు వస్తుంది. ఈరోజే బజార్లో కొన్నాను, ఎందుకైనా మంచిదని. చేయి చాపి పొట్లం అతడికి చూపింది. మైథిలి అంతకంటే మాట్లాడలేకపోయాడు. నా పరిస్థితిని అంతటినీ మీకు వివరించాను. ఇక తర్వాత మీ నిర్ణయం, మీ ఇష్టం. మీకు నాపై ఏమాత్రం సానుభూతి ఉన్నా ఇక నన్ను వెంటాడటం, మాట్లాడటం మానివేయండి. నేను బ్రతకటానికి చదువుకుంటున్నాను, కానీ కాలక్షేపానికి కాదు. అతడి మాటలు మరి వెనకనే గబగబా నడిచి పారిపోయినట్లే అదృశ్యమైంది. దూరంగా నిలబడిన స్నేహితులంతా వచ్చి చుట్టుముట్టి ప్రశ్నలు కురిపించారు. ఏం గురు, ఆఖరికి సాధించావే? ఇంతసేపు ఏం కబుర్లు చెప్పింది? కాస్త మాకు కూడా వినిపించు. పార్టీ ఎప్పుడు? అందరికీ ప్రసాద్ గంభీర మౌనమే సమాధానమైంది. ఏమీ అర్థం కాక ముఖాముఖాలు చూసుకున్నారు. ఈరోజు ప్రసాద్ ఇంట ఏదో బ్రహ్మాండమైన పార్టీ అట. మనందరినీ తప్పక రమ్మనమని మరీ చెప్పాడు. ప్రసాద్ కుడిభుజమైన గోపాల్ వార్త అందించేసి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు. ఇంకా బోలెడు మందిని పిలవాలంటూ. ఏమిటి? ఆశ్చర్యపూరితమైన ప్రశ్న అందరి కంఠాల నుండి ఒకేసారి వినవచ్చింది. మనకు తెలియకుండా ప్రసాద్ ఇంట విందులు వినోదాల ఏర్పాటు ఏనాడు జరగలేదే, ఇదేమిటి? మేరీ ఆశ్చర్యంగా అన్నది. వారం రోజులుగా ఊళ్ళోనే లేడుగా అసలు. కుటుంబం అందరూ తిరుపతి వెళ్లారని నౌకర్ చెప్పాడు. మరెప్పుడొచ్చారు? ఈ ఏర్పాట్లు ఎప్పుడు జరిగాయి? రామం ఆశ్చర్యంగా అన్నాడు. ఎందుకలా బుర్రలు బద్దలు కొట్టుకుంటారు? అది మన యువతీ యువకులు ఏర్పాటు చేసే విందు కాదన్నమాట. లేకుంటే తప్పక పిలిచేవాడేగా. గంగ తేలిగ్గా అనేసింది. మరి ఇప్పుడు పిలిచారుగా, ఏదో కొత్త వాళ్ళం మొక్కుబడిగా పిలిచినట్టు. మేరీ మాటల్లో కోపం. మా హిందువులలో తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏదో దీపారాధన అని చేసుకుంటారులే. ముసలి చాదస్తులు భోజనాలు అవి పెట్టుకుంటారు. ఏ అమ్మమ్మో నాయనమ్మో పుణ్యం సంపాదించే తాపత్రయంలో ఉన్నారేమో. నాకు తెలిసినంతవరకు అతడి వెంట అలాంటి ముసలి వాళ్ళు ఎవ్వరూ లేరు. అతడు, తల్లి, తండ్రి అంతే. సరే వెళ్తాంగా, అప్పుడే తెలుస్తుంది. ప్రసాద్ను చెవి మెలేసి మరీ అడుగుతాను, ఊరు నుంచి రాగానే మా ఇంటికి ఎందుకు రాలేదో. అసలు ఈ మధ్య ఏమిటో చాలా మారిపోతున్నట్లు కనిపిస్తున్నాడు ప్రసాద్. తన ప్రాముఖ్యత ఎంతగానో తగ్గిపోయినట్లుగా అక్కసుగా అన్నది మేరీ. మరి లోగడ ప్రసాద్ ఏ పార్టీ ఇచ్చినా అందుకు ఏమేమి పదార్థాలు సర్వ్ చేయాలి, ఎవరెవరిని ఆహ్వానించాలి వగైరా ముఖ్యాంశాలన్నీ తనతో సంప్రదించి తన సలహాల ప్రకారమేగా జరిపించేవాడు. అయితే మేరీ, ఆమె మిత్రులు ప్రసాద్ గృహ ప్రాంగణంలో అడుగుపెడుతూనే గ్రహించారు అది సాధారణమైన విందు కాదని. విచిత్రమైన విద్యుత్ దీపాల అలంకరణతో, అసంఖ్యాకమైన ఆహ్వానితులతో అంగరంగ వైభోగాలు వెదజల్లుతూ ఎవరిదో వివాహం జరుగుతున్నంత నేత్రపర్వంగా ఉంది. సందర్భం ఏమిటై ఉంటుంది? నౌకర్లను అడుగుదామంటే మహా హడావిడిగా తిరుగుతున్నారు. తమను పలకరించి మర్యాద చేసేవారే కానరాక ఒక పక్కగా నిలబడి చూస్తున్నారు ఆ కోలాహలమంతా. ఆహ్వానితులు కొందరు ఒక చోట చేరి మాట్లాడుకుంటున్న మాటల్లో చెదురుమదురుగా ప్రసాద్ ఉదార స్వభావ శ్లాఘత, అతడి తల్లిదండ్రుల కీర్తిగానమో వినవస్తున్నవి. అందరికంటే మేరీకి ప్రాణ సంకటంగా ఉంది. ఆమె మనసు కీడును శంకిస్తోంది. ఏమండి వదిన గారు? ఎవరో ఒక ధనిక స్త్రీలాగా ఉన్నది వేషభాషలలో. గృహిణిని చనువుగా పలకరిస్తోంది. చక్కగా ఒక్కగానొక్క కొడుకు, మీరా కోటేశ్వర్లాయే. ఇంత గప్చిప్గా తిరుపతిలో పెళ్లి చేసి తీసుకొచ్చారేమిటి? ఆమె ప్రసాద్ తల్లిగారంటూ మేరీ బృందం ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆమెగారు చెప్పబోయే సమాధానం కోసం ప్రాణాలు బిగబట్టుకొని చూడసాగారు. అవునండి, ఒకే ఒక బిడ్డ కావడం వల్లనే
వాడు ఆడింది ఆటగా పెంచాం. తనే ఇష్టపడి నిర్ణయించుకున్నాడు. వాళ్ళ కాలేజీలోనే చదువుతోందట. చాలా బీద కుటుంబం. ఏం చెయ్యను, వాడి ముచ్చట తీర్చలేని ఐశ్వర్యం ఎందుకు? అయినా మాకున్నది చాలకనా ఒకళ్ళివ్వడం. పిల్ల లక్షణంగా పేరుకు తగ్గట్లే సీతామహాలక్ష్మిలాగా చాలా బుద్ధిమంతురాలు, సంసారపక్షంగా ఉంటుంది. అయితే వాళ్ళు మరి మనకు తగినట్టు పెళ్లి చేయలేరు పాపం. అందుకే పెళ్లి తిరుపతిలో చేసేశాం. ఆమె మాటలు పూర్తి చేస్తూనే మేడమెట్ల దశ చూస్తూ అడుగో అబ్బాయి కోడలు అన్నది. నిజంగా లక్ష్మిలాగే ఉన్నదండి. ఇక ఎవ్వరి మాటలు వినిపించటం లేదు. తల తిరిగిపోతోంది మేరీకి. ఖరీదైన దుస్తులతో హుందాగా మేడమెట్లు దిగి వస్తున్న పెళ్లి కుమారుడు ప్రసాద్, సరసనే నవవధువు మైథిలి, జరీపూల చీరతో వజ్రాల నగలతో నుదుటన కళ్యాణ తిలకం, పాదాలకు పారాణితో నునుసిగ్గుతో తలవాల్చుకుని ఒక్కొక్క మెట్టే మెల్లగా దిగుతోంది. చెయ్యి కలిపి నడుస్తున్న జంట వెనక ఇద్దరు దాసీలు. కలరైనా ఊహించని ఈ సంఘటన కనుగుడ్లు నిలబెట్టి అవాక్కుగా చూసేట్లు చేసింది ప్రసాద్ స్నేహ బృందాన్ని. ఎంతటి అవమానం! గిరుక్కున తిరిగి పోవాలనుకున్నది మేరీ. కానీ భూమికి అంటుకుపోయినట్లుగా కాళ్ళు కదలలేదు. అంతలో వారందరినీ చూసిన ప్రసాద్ హలో అంటూ గబగబా సమీపానికొచ్చాడు. దాసీలు ఎంతో వినయంగా ఒకరు జడ సర్దుతూ మరొకరు చీర కుచ్చెళ్ళు సవరించుతూ సోఫాలో కూర్చుండబెట్టారు నవవధువుని. నుదుటి మీద ఒంటి మీద తేళ్లు పాకుతున్నట్లు అనిపించింది మేరీకి ఆ దృశ్యం. ఏమీ ఎరగందాన్లా తలొంచుకుపోయే నువ్వు ఎంత పనిచేశావే మైథిలి. మా అందరికంటే దగ్గరదానివైపోయావా ప్రసాద్కి. ఎంత నంగనాచివి. లోలోన కారాలు మిరియాలు నూరుతూ ఆలోచిస్తున్న ఆమె ప్రసాద్ వచ్చి పలకరించడంతో బలవంతంగా చూపులు ఇటు తిప్పింది. ఆ చూపులలో ఎనలేని కోపం, దుఃఖం, జుగుప్స, ద్వేషం పోటాపోటీలుగా ఉరుకుతున్నాయి. ఏమిటి గురు ఇది? వండర్ఫుల్. ఎవ్వరం ఊహించినైనా ఊహించలేదు. మేము వినడానికి కూడా తగమా? స్నేహితులంతా రకరకాల ప్రశ్నలు కురిపించారు. టైం లేదురా, అలా జరిగిపోయింది అంటూ సరసంగా జవాబులిస్తున్న ప్రసాద్ చూపులు మేరీ పైన నిలిచిపోయాయి. ఆమె కన్నులలో కురుస్తున్న అసూయను చూసి నవ్వుకున్నాడు ప్రసాద్. కూర్చోండంతా. నిలబడ్డారేం? రా మేరీ, ఇలా కూర్చో సాదరంగా ఆహ్వానించాడు. చాలే మర్యాద ఉరిమింది మేరీ. కొంచెం అలా నడు, నీతో మాట్లాడాలి అలవోకగా నవ్వాడు ప్రసాద్. నువ్వు మాట్లాడబోయే విషయం నాకు తెలుసు. ఓ కళ్ళు విచిత్రంగా తిప్పింది. మాతో మాట్లాడడానికే జడుస్తున్నావే, అప్పుడే పెళ్ళానికి భయపడ్డం మొదలైందా? ఆఫ్టర్ ఆల్ నువ్వు మామూలు మగాడివేనన్నమాట. ప్రసాదు చిరునవ్వు నవ్వాడు. కవ్వించి లాభం లేదు మేరీ, పాత విషయాలు మర్చిపో. ఎంత తేలిగ్గా అంటున్నావు. అవునులే, ధనవంతుడివి కదూ. నువ్వన్నదే మాట, నువ్వు ఆడిందే ఆట. మేరీ, నువ్వింత బాధపడి సణగవలసిందేముంది ఇందులో? ఎంతటి వాడవు. మా అందరితో వేసిన వేషాలన్నీ ఏమిటి మరి? ప్రసాద్ గంభీరంగా మారిపోయాడు. మేరీ, నాతో వేషాలు వేయకముందే నువ్వు మన కాలేజీ లెక్చరర్ సత్యపాల్తో తిరిగావు ఇంటర్ పాస్ అవ్వటానికి. ఏదో కేసులో ఇరుక్కున్న నీ తండ్రిని వదిలించడానికి ప్లీడర్ నారాయణరావు వశంలో ఉన్నావు కొన్నాళ్ళు. తర్వాత డబ్బు అవసరమై నన్ను పట్టావు. నీ చరిత్ర, నీ వంటి అనేకుల చరిత్ర నాకు తెలిసిందే. అయితే మీ అందరి నడుమ కళ్ళు కప్పుకుపోయి బ్రతుకుతున్న నా కళ్ళు తెరిపించి లోకంలోని మంచిని చూపి నన్ను మనిషిని చేసింది మైథిలి. ఓహో, హేళన కురిపించింది మేరీ. అవును మేరీ, చిన్న చిన్న అవసరాలకు పనులకు కూడా నీతి నియమాలను వదిలి మనుష్యులమనే సంగతినే విస్మరించి బ్రతికే మీరందరూ పేదరికాన్ని అడ్డుపెట్టుకొని మీ విశృంఖలతను ధనవంతుల మదం చాటున దాచుకుంటారు. మీ షోకులకు అవసరాలకు నా వంటి తెలివి తక్కువ వాడిని వాడుకొని నాశనం చేస్తారు. కానీ నిజంగా మీరెవ్వరూ పేదవాళ్ళు కారు. నీతి నియమాలతో ఓ మాదిరిగా జీవితం వెళ్ళదీయగలరు. అయినా మీ లాలస మిమ్మల్ని నీతికి దూరం చేసింది. మీ ఎవ్వరికీ లేని కష్టాలు మైథిలికి ఉన్నాయి. కటిక దరిద్రం, పైగా సంసార బాధ్యత. అయినా ఆమె మనసు చెదరలేదు, నీతికి దూరం కాలేదు. అటువంటి సంసారపక్షపు స్త్రీతోనే సంసారం చల్లగా సాగుతుంది. ఆటబొమ్మలు అవసరం లేదని తెలుసుకున్నాను. నీకు నా వంటి వాళ్ళు ఇంకా ఇంకా దొరుకుతారు. కానీ నాకు మైథిలి వంటి కన్య దొరకదు. నా వంటి వారు ఆదుకోనందే మైథిలి వంటి బుద్ధిమంతురాలికి ఈ నీచ ప్రపంచంలో చోటుండదు. బాగుంది లెక్చర్, పదండే పోదాం. ఎటు వచ్చారు గనక భోజనాలు చేసి వెళ్ళామని కోరుతున్నాను. కోపం వద్దు. నేను చెప్పేది ఒక్కటే మేరీ, జీవితం ఒక వరమైతే సవ్యంగా బ్రతకడం ఒక కళ. అడ్డమార్గాలు, అనవసర ఆకర్షణలు ఎప్పటికైనా అనర్థమే. ఎవరికైనా సరే. ఎవరిదో పిలుపు వినిపించి అటు వెళ్ళిపోయాడు ప్రసాద్.
వధూవరులకు అభినందనలు చెప్పేవారిని, ఫోటోలు తీస్తున్న వారిని నిస్సహాయంగా చూస్తుంది మేరీ. ఎవరో విద్వాంసుని గానసభ ప్రారంభమైంది. అతిథులకు ఆహ్లాదార్థం చక్కని రాజమార్గము ఉండగా సందులు దూరనేల మనసా మనోరంజకంగా వినవస్తున్న ఆ కృతి తనకు ఏదో అన్యాపదేశంగా ఉపదేశిస్తున్నట్లే భావించిన మేరీ కళ్ళల్లో 2 అశ్రుబిందువులు నిలిచాయి. సమాప్తం. చక్కని రాజమార్గం ఉండగా మంచి నీతిని బోధించే కథ కదండి. నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.